श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. నిన్నటి రోజున మనము దశరథుడు ఏ విధంగా అయితే కైకేయి కోరుకున్నటువంటి వరాలను తీర్చడానికి ఎంతో ఇబ్బంది పడతారు, ఆ విషయాలను గురించి మనము చర్చించుకొని ఉన్నాం. మరి నిన్న 3 ముఖ్యమైన నిర్ణయాల గురించి మనము విన్నాం. ఒకటి, దశరథ మహారాజు భరతునికి రాజ్యాభిషేకం చేయడం, అదొక నిర్ణయం. తర్వాత రాముడిని అరణ్యాలకు పంపడం రెండవ నిర్ణయం. మరి మూడవది ముఖ్యమైనది, కైకమ్మ తన 2 వరాలను తీసుకోవాలని నిర్ణయించుకోవడం. ఈ 3 నిర్ణయాల వల్ల మనకి ఇక్కడ రామాయణం అనేది ఒక గొప్ప మలుపు తిరుగుతుందన్నమాట. ఎప్పుడో ఇచ్చినటువంటి వరాన్ని అడ్డుపెట్టుకొని కైకేయి తన రాజ్యాన్ని తీసుకునే ప్రయత్నం చేసింది. మరి ఈ ప్రయత్నంలో ఆమె సత్యాన్ని అయితే ఆధారంగా చేసుకునింది, కానీ ధర్మాన్ని వదిలిపెట్టింది. అదేవిధంగా దశరథ మహారాజు కూడా ధర్మాన్ని స్థాపించలేక విఫలుడైపోయినాడు. కానీ రాముడు మాత్రం అలా కాదు. ఆయన రాజ్యాన్ని ఇస్తానన్నప్పుడు పొంగిపోలేదు. నీకు రాజ్యం రాదు, నువ్వు వనవాసానికి వెళ్ళాలి అన్నప్పుడు కుంగిపోలేదు. కాబట్టి రాముడు ఎవరితో అయితే మాట్లాడాడు, దశరథునితో మాట్లాడినప్పుడైనా, కైకేయితో మాట్లాడినప్పుడైనా, లక్ష్మణునితో మాట్లాడినప్పుడైనా, కౌసల్యతో మాట్లాడినా, ఎవరి దగ్గర మాట్లాడినా కూడా ఎటువంటి వైక్లభ్యం లేకుండా, ఎలాంటి మార్పు లేకుండా తన మనసులో ఆయన అలా స్థిరంగా ఉన్నాడనమాట. మరి అది ఏ విధంగా స్థిరంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. సో ఇక్కడ మనము నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం, పురంలో ఉన్నటువంటి ప్రజలందరూ శోకనాదాలు చేస్తూ ఉంటే దశరథ మహారాజు సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా నిండా దుప్పటి కప్పుకొని ఉన్నాడనమాట. ఆయన బయటికి రాలేకపోయాడు, ఎవరికి తన మొహాన్ని చూపించలేకపోయాడు. అప్పుడు ఇంకా రాముడు కౌసల్య భవంతికి వెళ్తాడనమాట. అక్కడ రాముణ్ణి చూడగానే కౌసల్య ఎంతో ఆనందంతో స్వాగతించి ఆమె గదిలోకి తీసుకువెళ్ళి వెంటనే ఆయనతో అంటూ ఉందన్నమాట, రామా, నాకెంతో సంతోషంగా ఉంది, ఈరోజే నీవు సింహాసనానికి వారసునిగా ప్రతిష్ఠించబడుతున్నావు అంటూ ఆయనను ఆలింగనం చేసుకుంటుంది. అయితే రాముడు చాలా నెమ్మదిగా వినయంగా ఇలా చెప్తున్నాడనమాట, అమ్మ, నేను చెప్పవలసి ఉన్నదానిని విని నువ్వు దయచేసి దుఃఖంతో వివశురాలివి కావద్దు, అంటే మూర్ఛిల్లొద్దు, నువ్వు ఏమీ కంగారు పడొద్దు అని అంటున్నారు. నా తండ్రి గారు అయినటువంటి దశరథ మహారాజు కైకేయికి మునుపు చేసినటువంటి వాగ్దానం కారణంగా 2 వరములను ఇవ్వడం జరిగింది. ఒకటి, సింహాసనానికి వారసునిగా భరతుడు ప్రతిష్ఠించబడుతున్నాడు. నేను 14 సంవత్సరముల పాటు అరణ్యవాసం చేయటానికి ఈరోజే అయోధ్యను వదిలి వెళ్తున్నాను అని చెప్పాడనమాట. అది వింటూనే ఒక్క క్షణం కౌసల్య నేల కూలిపోయింది. వెంటనే రాముడు నెమ్మదిగా ఆమెను లేపి కూర్చోబెట్టగా ఆమె చాలా బాధతో అంటూ ఉందన్నమాట, రామా, అసలు నువ్వు నాకు పుట్టకుండా ఉంటే బాగుండేది. ఆ బాధని అనుభవించడమే కొంచెం మేలుగా ఉంది. కానీ ఇప్పుడు నువ్వు నాకు దూరంగా ఈ విధంగా వనాలకు వెళ్ళిపోవడం అనేది, అది ఇంతకన్నా మించిన దౌర్భాగ్యం నాకు ఇంకా ఏదన్నా ఉంటుందా? ఇలాంటి మహా విపత్తు గురించి విన్న తరువాత కూడా ఇంకా నేను చనిపోకుండా ఇలా బ్రతికే ఉన్నానా అని ఆమె చాలా ఏడుస్తూ ఉందన్నమాట.
మరి ఈ విధంగా జరిగితే ఇంకా రేపటి నుంచి నాకన్నా చిన్నవాళ్ళైనటువంటి సవతులు ఇంకా నన్ను ఏ విధంగా నిరసనగా చూస్తారు, సూటిపోటి మాటలు అంటారు. ఇంకా నా జీవితం మరింత దుర్భరమవుతుంది. ఎందుకంటే దశరథ మహారాజు అండ కూడా ఆమెకు ముందు నుంచి లేదు. ఇప్పుడు రాముడు కూడా వనాలకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆమె ఒంటరిగా అయిపోతుంది అని ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఉందన్నమాట. మరి అప్పటిదాకా కోపాన్ని దిగమింగుకొని అణుచుకొని ఉన్నటువంటి లక్ష్మణుడు కౌసల్యాదేవి ఈ విధంగా విలపించడం చూసి ఆయన ఉండబట్టలేకపోయాడు. ఆయన చెప్తున్నాడనమాట, రామ మన తండ్రి ముసలివాడు, కుటిలుడు. ఆయన కామానికి వశుడై కైకేయి చేతిలో కీలుబొమ్మ అయినాడు. మనం ఎదురు చెప్పడానికి వీలు లేకుండా మనం ఇలా ఆయన ఆజ్ఞలు పాటించాల్సిందేనా? మనకేంటి అగత్యం? నువ్వు ఒక్క క్షణం ఒప్పుకో. ఎవరైనా సరే ఏది చేయకూడదు, ఏది చేయాలి అని తెలియని వాడు అతడు తండ్రైనా సరే, రాజైనా సరే, గురువైనా సరే మనము తిరస్కరించవలసిందే. కాబట్టి ఆ రాజు నిర్ణయాన్ని మనము ఇంకా పాటించనవసరం లేదు. అందరూ ఈ విషయాన్ని వినకముందే నీవే ఈ ప్రభుత్వాన్ని కైవసం చేసుకో. ఒకవేళ ఎవరైనా నీ నిర్ణయానికి అడ్డుగా వస్తే, ఎవరైనా నిన్ను వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ, ఈ అయోధ్యనంతటిని కూడా నాశనం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చాలా ఆవేశంతో ఆయన చెప్తున్నాడనమాట. ఇంకా ఇలా చెప్తున్నాడు కౌసల్యమాతతో, అమ్మ కనీసం నేను ఒక్కడినైనా రామునికి విధేయునిగా ఉన్నాను, కాబట్టి నువ్వు చింతించవద్దు. నేను ఒక్కడినుంటే చాలు, రామునికి అండగా ఉంటాను. నిజానికి ఈ రాముడిని సింహాసనం మీద ప్రతిష్ఠించడానికి ఒకవేళ ఈ మూర్ఖుడైనటువంటి దశరథుణ్ణి నేను చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ ఆవేశంతో ఆయన పలికాడనమాట. అయితే కౌసల్యాదేవి బాధ అది కాదు, రాజ్యం గురించి కాదు. మరి తన ప్రియ కుమారుడైనటువంటి రాముడు తనను వదిలి వెళ్తున్నాడు. ఆ బాధను ఆమె తట్టుకోలేకుందనమాట. ఆమె ఇలా చెప్తుంది, రామ నువ్వు అడవులకి వెళ్ళొద్దు. ఒకవేళ నీ తండ్రి ఆదేశం అది ధర్మం అంటే నిర్భాగ్యురాలైనటువంటి నన్ను సంతోషపెట్టడం అది ఇంకా మరింత ధార్మికం అనిపించుకుంటుంది. కాబట్టి నీ తల్లిని వదిలి వెళ్ళడం అధర్మం నాయన, నన్ను వదిలి వెళ్ళొద్దు. రామ నువ్వు వెళ్ళితే నేను ప్రాయోపవేశం చేస్తాను, నేను మరణిస్తాను, ఇంకా నేను బ్రతకలేను అని ఆమె చాలా బాధపడుతుంది. అందుకు రాముడు ఇలా చెప్తున్నాడనమాట, అమ్మ నా తండ్రిని ధిక్కరించడం సాధ్యం కాదు, కాబట్టి నేను తక్షణం అడవులకు వెళ్ళేందుకు గాను నీవు నన్ను అనుమతించవలసిందే. ఎవరైనా సరే తమ తండ్రి ఆజ్ఞను జవదాటకూడదు. కాబట్టి పరశురాముడు చూడు, తన తండ్రి అయిన జమదగ్ని ఆదేశం ఇవ్వగానే తన తల్లి రేణుక యొక్క తలను నరికేశాడు. మరి అలాగే కండు ఋషి తన తండ్రి ఆజ్ఞ ఇస్తే ఒక గోవును వధించాడు. గోహత్య అనేది మహాపాతకం, అయినా కూడా తండ్రి చెప్పాడు కాబట్టి, ధర్మం కాబట్టి చేసేశాడు. కనుక నేను కూడా నా తండ్రి మాటను పాటించాల్సిందే అని ఆయన బదులు పలికాడు. ఇంకా లక్ష్మణుని వైపు తిరిగి, ప్రియమైన సోదర, ఈ విధమైనటువంటి కోపానికి నువ్వు వశము కావద్దు. సింహాసనాన్ని అనేది మనం బలప్రయోగంతో దాన్ని స్వాధీనం చేసుకోకూడదు. మనము తండ్రి గారు ఎలా ఆదేశిస్తే అలా నడుచుకోవాలి నాయన అని లక్ష్మణునికి చెప్తున్నాడు. ఇంకా రాముడు కౌసల్యతో ఈ విధంగా చెప్తున్నాడు, అమ్మా నువ్వు దయచేసి నిన్ను నువ్వు హింసించుకోవద్దు. జీవితాన్ని అంతం చేసుకుంటాను, నేను చనిపోతాను, నేను బ్రతకలేను, అలాంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు. ఎన్నేండ్లు 14 సంవత్సరములే కదా, నేను ఆ సమయం పూర్తి కాగానే మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తాను. కాబట్టి నువ్వు అనవసరంగా బాధపడకు, దయచేసి నన్ను వెళ్ళనివ్వు, నీ ఆశీస్సులు నాకు ఇవ్వు అని ఆయన అంటున్నారు. కానీ కౌసల్య మాత్రము దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఆమె చాలా శోకపడుతూ మరేమీ చేయలేక బాధపడుతూ ఉంటే, ఇంకా రాముడు కొంచెం, ఆయన జితక్రోధుడు కదా, కోపం రాదు, కానీ ఆయన నటిస్తున్నాడు. కొంచెం కోపం తెచ్చిపెట్టుకొని కఠినంగా మాట్లాడితే కానీ వీళ్ళు వాళ్ళ బాధను వదిలిపెట్టరు అని లక్ష్మణుడితో చెప్తున్నారు. నా తండ్రి యొక్క ఆజ్ఞను మీరు వ్యతిరేకిస్తే మీరిద్దరూ నాకు మరింత బాధను కలిగిస్తున్నట్టు నేను భావిస్తున్నాను. కాబట్టి నా కర్తవ్యం నుంచి నన్ను తొలగేటట్లు మీరు నన్ను అడ్డుకొనవద్దు అని అంటున్నారు. ఆ విధంగా
అంటూ రాముణ్ణి ఇంకా శాంతింపచేయడం కోసం రాముడు ఇంకా ఇలా చెప్తున్నారు. ప్రియమైన సోదరా, ఒకవేళ భరతుడికి పట్టాభిషేకం అయిపోతుందనుకో, అప్పుడు ఇదంతా మనం మర్చిపోతాం. నువ్వు కూడా సుఖంగా ఉంటావు. నువ్వు కైకేయిని నిందించొద్దు, ఆమెను ఏమీ అనొద్దు. ఎందుకంటే మన యొక్క జీవితం అనేది, ముందు ముందు జరిగిపోయే విషయాలు అనేవి అది విధి నిర్ణయించి ఉంటుంది. ఆ విధి చేతిలో ఈ కైకేయి ఒక పనిముట్టు మాత్రమే. కాబట్టి ఆమెను నువ్వు నిందించవద్దు అని చెప్తున్నాడు. కానీ లక్ష్మణుడికి కోపం తగ్గడం లేదు, ఇంకా కోపం వస్తుంది. ఆయన అంటున్నాడు, రామ, నువ్వు నపుంసకుడిలాగా మాట్లాడొద్దు. నువ్వు నీ యొక్క పరాక్రమంతో ఈ రాజ్యాన్ని తీసుకోవచ్చు. ఎందుకు నువ్వు ఇలా ఊరికే విధికి దాసోహం అని చెప్తున్నావు? ఇలాంటి పనులు నేనైతే చెయ్యను. నేనైతే నా స్వీయ శక్తితో ఈ రాజ్యాన్ని నా పాదాక్రాంతం చేసుకుంటాను. కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా నువ్వు రాజు కావాల్సిందే అని ఆయన పలుకుతున్నాడు. ఇదంతా వింటున్నటువంటి కౌసల్యకి అర్థమైపోయింది. ఫస్ట్ ఏమో ఎంతో బ్రతిమాలారు, ఆ తర్వాత పరోక్షంగా తిడుతున్నాడు లక్ష్మణుడు. అలాగైనా పౌరుషం వచ్చి రాముడు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడేమో అని ఒక ఆశ. కానీ పొగిడినా లేదా ఎంతో బతిమాలినా లేదా తిట్టినా రాముడి నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని కౌసల్యకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఆమె రామునితో అంటూ ఉందన్నమాట, సరే నాయన, నువ్వు నీ తండ్రి ఆజ్ఞను నిర్వర్తించడానికే నిర్ణయించుకున్నావు కాబట్టి సరే, నువ్వు వెళ్ళు. అయితే నీతో పాటు నన్ను కూడా రానివ్వు. నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేను నాయన అని అడుగుతుంది. అందుకు రాముడు ఇలా చెప్తున్నారు, అమ్మ, కైకేయి చేత మోసగించబడినటువంటి తండ్రి నువ్వు కూడా లేకపోతే ఎలా జీవిస్తాడు? ఎంత బాధలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ భర్తను విడవకుండా ఇక్కడ ఉండడమే మంచిది. పతివ్రత ధర్మపరాయణ అయినటువంటి భార్య యొక్క ప్రథమ విధి ఏంటంటే తన భర్తతో ఉండడమే. ఆమె జీవించినంత కాలము అతనే ఆమెకు దైవం. ఎంత శ్రేష్ఠురాలైన మహిళ అయినా సరే, ధార్మికురాలు అయినప్పటికీ కూడా తన భర్తను సేవించని స్త్రీ పాపాన్నే ఒడిగడుతుందే కానీ ఇంకా ఎవరిని సంతోషపెట్టకుండా కేవలం భర్తను సంతోషపెడితే మాత్రం ఆమె యొక్క కర్తవ్యం పూర్తి చేసినట్టే అని సకల ధర్మాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి దయచేసి నువ్వు నా తండ్రి గారితోనే ఉండు. 14 సంవత్సరం తర్వాత నేను తప్పకుండా తిరిగి వస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండు అని సమాధానం చెప్తున్నాడు. అయితే ఇక్కడ కౌసల్యాదేవితో రాముడు భార్య భర్తను విడిచిపెట్టకూడదు అనేటువంటి ధర్మాన్ని వివరంగా మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ గమనిస్తే భార్య భర్తను అనుసరించడమే ధర్మం. ఆమె ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా ఆయన అభివృద్ధి కోసమే, ఆయన ఆయుష్ కోసమే. మరి భర్త మంచివాడైతే సరేనండి, మేము అనుసరిస్తాము. మరి అందరు భర్తలు మంచి గుణాలు కలిగి ఉండరు కదా, మరి అలాంటప్పుడు మా పరిస్థితి ఏంటి అని అంటే, ఒకవేళ భర్త యోగ్యుడు కాకున్నా కూడా దానితో భార్యకు ఎలాంటి సంబంధము లేదు. ఎందుకంటే నీ ధర్మం ఏంటి? భర్తను అనువర్తించడం మాత్రమే. అతను చేసేది న్యాయమా అన్యాయమా అనేది భార్యకు అవసరం లేదు. తనకు సేవ చేయడమే భార్య యొక్క కర్తవ్యం. ఈ మాటలు వింటుంటే మనందరికీ చాలా కోపం వస్తుంది. మనం ఏమన్నా భర్తలకు బానిసలమా? వాళ్ళు అన్యాయం చేస్తున్నా మనము వాళ్ళనే అనువర్తించాలనా అని మనకు బాధ కలుగుతుంది. అయితే మొదట నేను కూడా ఇలాగే ఆలోచించేదాన్ని, నాకు కూడా ఇలాగే అనిపించేది. కానీ ధర్మాన్ని గురించి తెలుసుకున్నాక నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగాను అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక నదిని దాటించడానికి పడవ ఉందనుకోండి. ఆ పడవ ఒక స్త్రీ అనుకుంటే ఆ నది సంసారం అనేటువంటి సాగరం అని అనుకుందాం. మరి ఇప్పుడు ఈ సంసారాన్ని మనం దాటాలి అని అంటే ఆ పడవలో మంచి వాళ్ళైనా ఎక్కచ్చు, చెడ్డవాడైనా ఎక్కచ్చు. మరి ఎక్కిన వారు ఎవరైనా సరే పడవ అయితే నదిని దాటించాల్సిందే. అదే పడవ ధర్మం.
ఒకవేళ ఆ పడవ ఇలా అనింది అనుకోండి, ఇతను మంచివాడు కాదు, నేను పడవలో ఎక్కించుకోను, నేను ముందుకు కదలను ఎక్కినా కూడా అని అన్నామనుకోండి, ఇంకా ఆ పడవ యొక్క దాని ఆ వస్తువు యొక్క సార్థకత ఏముంది? ఇంకా దాన్ని ఎవరు ఉపయోగించరు కదా, అది అలా నాశనం అయిపోవాల్సిందే కదా. కాబట్టి ఇది కాదనమాట. కాబట్టి వచ్చిన వాళ్ళు న్యాయంగా ఉన్నారా, అన్యాయంగా ఉన్నారా, లేకపోతే మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది కాదు. ఇక్కడ మన పని మనం చేసుకుపోవడమే. పడవ దాని కర్తవ్యాన్ని అది చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. లేదంటే దాని యొక్క జీవితము, దాన్ని తయారు చేసినటువంటి పరమార్థము లేకుండా పోతుంది. అంతే. ఇప్పుడు చూడండి, ఒక అగ్ని కూడా మనం గమనిస్తే, అగ్నిలో ఏం వేసామన్నది అగ్నికి సంబంధం లేదు. అగ్ని యొక్క ధర్మం ఏంటి? మండించడం, దహించి వేయడం. కాబట్టి నువ్వు ఏం వేసినా అది మండిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కదానికి వాటి వాటి ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాన్ని పాటించడమే మన కర్తవ్యం. కాబట్టి మరి భర్త పాపకార్యాలు చేస్తే, అలాంటి వాళ్ళకు మనం సేవ చేస్తే ఆ పాపాలన్నీ మనకు రావా, మనకు అంటుకుంటాయి కదా అని మనం అనుకోవచ్చు. కానీ శాస్త్రము స్త్రీలకు చాలా గొప్ప వెసులుబాటు ఇచ్చిందనమాట. అదేంటంటే, భర్త చేసే పుణ్యకార్యాలలో వచ్చేటువంటి పుణ్యంలో సగభాగము భార్యకు చెందుతుంది. ఒకవేళ భర్త ఎంత పాపి అయినా సరే ఏదో ఒక పుణ్యకార్యం అయితే చేస్తాడు కదా. మరి రావణాసురుడు అంత పాపి కూడా ఘోరమైన తపస్సులు చేస్తున్నాడు, ఎన్నో వేదాలు చదువుతున్నాడు, అదంతా పుణ్యమే. మరి దాంట్లో సగం మండోదరికి వచ్చేస్తుంది. కాబట్టి భర్త మామూలుగా మనం మన నిజ జీవితంలో కూడా ఇక్కడ పరిశీలిస్తే, భర్త పూజ చేయడానికి అన్నీ కూడా ఎవరు సమకూరుస్తారు? భార్య సమకూరుస్తుంది. ఆ గది తుడవడమైనా, దీపాలు అక్కడ వత్తులు వేయడము, పూలు అందించడము, నైవేద్యం తయారు చేయడము, దాదాపు అన్నీ భార్య చూసుకుంటుంది. కాబట్టి ఆ పూజ భర్త చేసినా కూడా భార్యకు ఆ పూజలో సగభాగము పుణ్యం వస్తుందన్నమాట. మరి పాపం విషయానికి వస్తే భార్యకు ఎలాంటి భాగం రాదు. ఒకవేళ అతను చేసినటువంటి పాపం ఏదైనా సరే దాన్ని అనుభవించాల్సిన బాధ్యత అతనిదే. దీనికి రుజువుగా మనము వాల్మీకి మహర్షి యొక్క కథ చెప్పుకోవచ్చు. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, వాల్మీకి అన్ని జంతువుల్ని చంపుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అది నీ బాధ్యత మమ్మల్ని పోషించడం, కాబట్టి నువ్వు చేసే పనిలో మాకు ఎలాంటి భాగము రాదు, ఆ పాపంలో మాకు భాగం రాదు అని చెప్తారు కదా. కాబట్టి ఒకవేళ భర్త ఏదైనా పాపం చేస్తే దానిలో ఎలాంటి భాగము భార్యకు రాదు. కాబట్టి ఇక్కడ భార్యను భరించేవాడు భర్త. భరించడం అంటే భార్యను ఆమె ఏదైనా తెలియకుండా ఉంటుందనుకోండి, ఏ విషయాలు ఎలా చేయాలి అని తెలియదు, అప్పుడు చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత భర్తదే. ఆమెకు వివరించి పుణ్యకార్యాల వైపుకు మొగ్గు చూపేలా చేసే బాధ్యత భర్తదే. అహల్య విషయంలో కూడా మనము గౌతమ మహర్షి ఏ విధంగా తనని దిద్దాడు అనేది మనం గమనించినాం. అంతేగాని భార్య అంటే భర్త చేత శాసింపబడవలసిన ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి అనే భావం ఉండకూడదు, శాసించకూడదు. ఆమె ఈశ్వరుని చేత నాకు ఇవ్వబడినటువంటి ఒక స్నేహితురాలు అని మనము గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఆమె వలన ఏదైనా పొరపాటు జరిగితే దండించే హక్కు ఆయనకు ఉంటుంది. కాబట్టి అలా దండించి బాగు చేయలేని పక్షంలో ఆమె చేసినటువంటి తప్పు వల్ల వచ్చే పాపంలో ఆయనకు సగభాగము వస్తుంది. కాబట్టి భార్య ఏదైనా తప్పు చేస్తే ఆ పాపంలో సగభాగం భర్తకు వస్తుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి భర్తగా ఉండడం అంటే అంత సులభం కాదు. ఎందుకు? ఆయన కేవలం డబ్బు సంపాదించడమే కాదు కదా, భార్య సన్మార్గంలో నడిపించేలా ఆయనే మోటివేట్ చేయాలి, ఆయనే చెప్పాలి. ఆమె సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత ఆయనదే. పిల్లల్ని వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పే బాధ్యత ఆయనదే. ఇలాంటి గొప్ప గురుతర బాధ్యత తనపైన ఉంటుంది. అందుకే మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఇంటి యజమాని ఎవరు? భర్తే. ఆయన చెప్పిందే కుటుంబం అంతా పాటించాల్సి ఉంటుంది. మరి అంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు భర్త ఎంత ఆదర్శంగా నడుచుకోవాలి కదండి. మరి ఆయన ఎప్పుడు నడుచుకోగలుగుతారు అలాగా ఆదర్శంగా? అంటే ఆయనకి ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి. ధర్మం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి అని అన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి. మరి ఎలా తెలుస్తాయి? గ్రంథాలైనా చదవాలి, లేదా ఎవరైనా గురువు దగ్గరైనా విని తెలుసుకోవాలి.
మరి మనం గురువుల్ని వెతుక్కుంటే ఎక్కడికి వెళ్తాం? మనం త్రేతాయుగంలో లాగా అరణ్యాలకు వెళ్ళి బ్రహ్మచర్యాశ్రమం తీసుకోవడం లేదు కదా. మరి ఈ కలియుగంలో మనకు గురువును ఎలా ఆశ్రయించాలి అనే విషయం ఎలా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ కూడా గురువును ఆశ్రయించేటువంటి విషయంలో చాలా అదృష్టవంతులం అన్నమాట. మనం నేరుగా వెళ్ళకపోయినా కూడా మనకు యూట్యూబుల ద్వారా కూడా చాలామంది గురువులు బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, కాబట్టి ఇలాంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళికి ముందే రామాయణాన్ని బాగా చదివి జీర్ణించుకోవాలి. అప్పుడు పెళ్ళి తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒక భర్తతో భార్య ఎలా మెలగాలి అని తెలుసుకుంటారు. ఒక భార్యతో భర్త ఎలా మెలగాలి అని తెలుసుకున్నప్పుడు వారి మధ్య అన్యోన్య దాంపత్యం అనేది ఉంటుంది. అందుకే పూర్వము ఏం చేసేవాళ్ళు? బ్రహ్మచర్యాశ్రమాన్ని ఊరికే పెట్టలేదు వాళ్ళు. అప్పుడు బ్రహ్మచర్యాశ్రమంలో జీవితాన్ని గడపడానికి ఏ విధంగా అయితే ధనాన్ని ఆర్జించాలనే విషయము చెప్పేవాళ్ళు. అదే సమయంలో గృహస్థాశ్రమంలో ఎలా జీవించాలి, ధనాన్ని ఆర్జించడమే కాకుండా కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలి అనే విషయాన్ని కూడా చక్కగా శిష్యులకు బోధించేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా వాళ్ళను సిద్ధం చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. మనమే గురువును ఆశ్రయించాలి. మరి మనం యూట్యూబ్లో అయినా కూడా చూస్తే మరి చాలామంది చాలా రకాలు చెప్తూ ఉంటారు. మరి ఎవరిని గురువుగా తీసుకోవాలి అని అంటే, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించాలి. ఎవరైతే గురు పరంపర నుంచి వస్తున్నారో, గురు పరంపర ద్వారా వస్తున్నారో వారి నుంచి మాత్రమే మనము గురువును ఎన్నుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ గురు పరంపరలు ప్రామాణికమైనవి 4 ఉన్నాయి. ప్రామాణికము అంటే మామూలుగా చూడండి, ఇప్పుడు మనం ఏదైనా కోర్స్ చేయాలి లేదా విద్యను అభ్యసించాలి అంటే ఏదంటే ఒక ట్యూషన్కి వెళ్ళి చదువుకొని ఎగ్జామ్స్ రాయం కదా. మనం ఒక రికగ్నైజ్డ్ కాలేజీలో కానీ ఒక గుర్తింపు పొందినటువంటి సంస్థలో చదువుకుని మనం సర్టిఫికేట్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ప్రామాణికమైన పరంపరలు 4 ఉన్నాయన్నమాట. వీటినే సాంప్రదాయాలు అని కూడా అంటారు. మరి వీటిని ఎందుకు అలా ప్రామాణికమైనవి అని చెప్తారు అంటే, ఇవి సాక్షాత్తు భగవంతుని నుంచి పరంపరగా కొనసాగుతూ ఉంటాయన్నమాట. అంటే భగవంతుడు బ్రహ్మకు చెప్తారు, బోధిస్తారు. బ్రహ్మ నారదునికి చెప్తారు, నారదుడు శుక మహర్షికి చెప్తారు. ఈ విధంగా అన్నమాట. వ్యాసునికి చెప్తారు, వ్యాసునికి చెప్తారు, వ్యాసుడు శుక మహర్షికి చెప్తాడు, శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తారు. అంటే ఈ పరంపర ఎలా వస్తుంది? సాక్షాత్తు భగవంతుడి నుంచి కొనసాగుతుంది కదా. ఇలా ఒక పరంపర ఉంటే దాన్ని ఒక సాంప్రదాయము లేదా ప్రామాణికమైనటువంటి పరంపర అంటారు. మనం ఇందాక చెప్పినది శుద్ధ గౌడీయ సాంప్రదాయం అన్నమాట. అలాగే ఇంకా మిగిలిన 3 సాంప్రదాయాలు ఏమంటే, ఇంకొకటి రెండవది లక్ష్మీ సాంప్రదాయము, మూడవది రుద్ర సాంప్రదాయము, నాలుగవది కుమార సాంప్రదాయము. సో మొదటిది ఏ విధంగా అయితే బ్రహ్మ నుంచి వస్తూ ఉంది, భగవంతుడు బ్రహ్మకు చెప్పాడు, బ్రహ్మ నారదునికి ఆ విధంగా వస్తుంది. రెండవది లక్ష్మీదేవి నుంచి వచ్చింది, మూడవది రుద్రుడు శివుని నుంచి వచ్చింది, నాలుగవది కుమార సాంప్రదాయము. అంటే నలుగురు కుమారులు బ్రహ్మ ముఖం నుంచి పుడతారు కదా, వాళ్ళ నుంచి వచ్చినటువంటిది కుమార సాంప్రదాయం. ఈ విధంగా ఈ 4 సాంప్రదాయాల నుంచి వచ్చినటువంటి ఎవరినైనా సరే మనము గురువుగా స్వీకరించడము ఉత్తమం అన్నమాట. మన దక్షిణ భారతదేశంలో 2 సాంప్రదాయాలను మనం ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటాం. అది ఒకటి శుద్ధ గౌడీయ సాంప్రదాయం. దీన్ని పాటించే వాళ్ళని మనము ఇస్కాన్ భక్తులు అని అంటాం. వీళ్ళు రాధాకృష్ణ మందిరాలు నిర్మించి రాధాకృష్ణులను ఆరాధిస్తూ ఉంటారు. మరి రెండవది లక్ష్మీ సాంప్రదాయం. మనం చూస్తూ ఉంటాం చిన్నజీఆర్ స్వామి అని టీవీలలో ప్రవచనాలు అవి కూడా వింటూ ఉంటాం మనం. మరి వాళ్ళు పాటించేటువంటి సాంప్రదాయము లక్ష్మీ సాంప్రదాయం. ఇవి 2 ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి. మరి ఉత్తర భారతదేశంలో మిగిలిన 2 రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయాలను మనము చూడొచ్చు అన్నమాట. మరి ఈ 4 పరంపరల నుండి వచ్చినటువంటి గురువులను మాత్రమే మనము గురువుగా ఎంచుకోవాలి. ఎవరంటే వాళ్ళు చెప్పేది ప్రామాణికమని మనము భావించకూడదు, మనం నమ్మలేము. కాబట్టి మనము గురువుని ఎంచుకునేటప్పుడు ముందు
ఆయన యొక్క గురువు ఎవరు అని మనం అడిగి తెలుసుకోవడం ఉత్తమం. మరియు వాళ్ళు ఏ సాంప్రదాయం నుంచి వస్తున్నారు అని తెలుసుకుని తర్వాత మనము గురువును స్వీకరించాలి. మరి భార్య చేసే పుణ్యకార్యాల్లో ఎవరికీ భాగం ఉండదు. ఎందుకంటే ఆమెకు పతి సేవే తన ధర్మం కాబట్టి అది ఆమెకు మాత్రమే చెందుతుంది. అందులో ఇంకెవరికీ భాగం ఉండదు. ఈ విధంగా మనకు తెలియని విషయాలు ఎన్నో కూడా ఉంటాయన్నమాట. అవన్నీ తెలుసుకొని మనం ఆచరించి మన పిల్లలకు నేర్పే ప్రయత్నము చేయాలి. ఈ విధంగా కౌసల్య భర్తను అనుగమించాలి. లేకపోతే అలా ఆమె అనుగమించకపోతే ఏమవుతుంది? అది ఆమెకే నష్టం కదా. ధర్మం నుంచి తప్పిపోతుంది. అప్పుడు జన్మ యొక్క ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. మనమందరం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అసలు ఈ భూమి మీద జన్మించిన అసలు కారణము ధర్మాన్ని పాటించడం కోసమే. కాబట్టి ఆ ధర్మాచరణ లేకపోతే మనం పుట్టి కూడా వృధా అయిపోతుంది. ఎలా అయితే ఒక స్కూల్లో పిల్లవాడు చేరాడనుకోండి, అతని యొక్క ధర్మం ఏంటి? విద్యను అభ్యసించడం. దాన్ని వదిలేసి వేరే విషయాల పట్ల ఆసక్తి పెంచుకొని వేరే పనులు చేస్తూ ఉన్నాడు అనుకోండి, మరి అతను స్కూల్లో చేరినటువంటి ఉద్దేశం నెరవేరుతుందా? నెరవేరదు. కాబట్టి వాళ్ళ కాలము వృధా చేసుకున్నట్టే అవుతుంది. మనం కూడా మన జన్మను వృధా చేసుకున్నట్టే అవుతుంది. మరి ఇన్ని చెప్తున్నారు కదా, మరి మీరెందుకండి ఇవన్నీ చేస్తున్నారు? మీ పతి సేవలో మీరు కూడా ఉండొచ్చు కదా అని మీరు అనుకుంటారేమో. నేను కూడా ఫస్ట్ ఈ విషయాలన్నీ తెలియకముందు ఎందుకు భర్త మాట వినాలి, ఆయనకేంటి గొప్ప, మనం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం, మనం కూడా వాళ్ళతో పాటు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నాం, ఎందుకు వాళ్ళకి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అని నాకు కూడా పెద్ద సందేహంగా ఉండేది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి నేను ఎన్నో ప్రవచనాలు వింటూ అలా నా ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు ధర్మం గురించి తెలుసుకునే అదృష్టం కలిగింది. ఆ తర్వాత ఆ మంచిని అందరికీ పంచుకోవాలి, అందరికీ 10 మందికి పంచాలి మనం తెలుసుకున్న మంచి విషయాన్ని అని నాకు అనిపించింది అన్నమాట. అందుకనే మా భర్త యొక్క అనుమతితోనే నేను ఈ గొప్ప కార్యాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా మరి అది కౌసల్య యొక్క ధర్మం. మరి రాముని యొక్క ధర్మం ఏంటి? రాముని ధర్మం అంటే పుత్రధర్మం. తండ్రి చెప్పిన మాట నేను అనువర్తించాలి. మరి అది వదిలేసి నేనేం చేసినా కూడా ఎలా ఉంటుందంటే అది పునాది లేని భవనంలాగా ఉంటుంది. పునాది లేని భవనంలాగా ఉంటుంది అని అంటున్నాడు. నేను దశరథుణ్ణి కాదని రాజ్యాన్ని తీసుకోవచ్చు, కానీ అధర్మంతో గెలుచుకున్నటువంటి రాజ్యాన్ని నేను ఎలాంటి ధర్మంతో పరిపాలించాలి? ప్రజలకు ఏ విధంగా నేను ధర్మం చెప్పాలి? నేనే అధర్మాన్ని పాటించాను, ఇంకా వాళ్ళకు ధర్మబోధ ఎలా చేస్తాను? ఏదైనా ముందు మనం పాటించాలి, ఆ తర్వాత ఇతరులకు చెప్పే అర్హత మనకు వస్తుంది. కాబట్టి నేను అలా చేయలేను. నువ్వు ఒకవేళ నీకు రాజ్యం కావాలనా, మోక్షం కావాలనా, అధికారమా, అభ్యున్నత, భోగమా, ధర్మమా అని అంటే నేను ఖచ్చితంగా దేన్ని ఎంచుకుంటాను? ధర్మంతో ముడిపడి ఉన్నటువంటి అధికారం, ధర్మబద్ధమైన భోగం, ధర్మంతో కూడిన రాజ్యంను నేను ఎంచుకుంటాను అని రాముడు అంటాడు. కాబట్టి రాముడు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు అంటే ఈ పరిస్థితిలో నేను ఏ నిర్ణయం తీసుకుంటాను అని అంటే శాస్త్రంలో ఏం చెప్పారు అది నేను పాటిస్తాను, ధర్మం ఏం చెప్తుంది అది నేను పాటిస్తాను అని చెప్తాడనమాట. ఉదాహరణకు ఇప్పుడు మరి ధర్మాన్ని ఎలా పాటిస్తారు అంటే మనకు ఆరోగ్యం బాగలేదనుకోండి, ఏదైనా అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అప్పుడు ఆయన మందులు ఇస్తారు, ఇచ్చి నువ్వు పెరుగన్నం తినకూడదు అని చెప్పారనుకోండి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ చెప్తేమని నేను పెరుగన్నం తింటాను, నాకు అదే ఇష్టం అంటే ఏమవుతుంది? అది మనకే నష్టం కదా. ఆయన మన మంచి కోసమే చెప్తున్నారు, ఆయన చెప్పారంటే అది మన కోసమే, మన ఆరోగ్యం బాగుండాలని. అలాగే ధర్మం కూడా ఇలా చెప్పింది అంటే అది మన ఉన్నతి కోసమే. కాబట్టి దాన్ని పాటించడం మనకు ఉచితమైన విషయం అన్నమాట. కాబట్టి రామాయణంలో రాముడు ఏ సమయాలలో ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా ప్రవర్తించాడో మనం తెలుసుకుంటే ఇంకా వేరే ఏ వేదం కూడా మనం చదవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వేదంలో ఉన్న విషయాలనే ఆయన పాటిస్తున్నాడు. కాబట్టి కొత్తగా మనమేమి మళ్ళీ వేదాలను అభ్యసించాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఈ విధంగా ఉండగా
ఉమ్. మరి ఆ విధంగా చెప్తున్నాడు రాముడు. కౌసల్య రాముని వెంట వెళ్ళే ఆశను కూడా పూర్తిగా వదిలేసుకునిందనమాట. ఎందుకంటే ఇంకా రాముడు చెప్తున్నాడు కదా, దశరథ మహారాజుతోనే ఉండాలి అని. కాబట్టి ఇంకా సరే, నువ్వు అడవులకు వెళ్ళు నాయనా అని ఆమె సమ్మతించి తన ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధపడింది. ఇంకా అరణ్యమునకు వెళ్ళటానికి రాముడికి అనుమతి ఇచ్చిన తర్వాత కౌసల్య తన యొక్క కుమారుడైనటువంటి రాముని కోసం యాగాలు చేయవలసిందని బ్రాహ్మణులకు పురమాయించింది. ఎందుకంటే పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఉండాలి, భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలి, అప్పుడే ఆయన ఏ కష్టాలు రాకుండా అడవిలో ఉండగలుగుతాడు అని. కాబట్టి ఇలా చెప్తూ ఉంది, నా సంతోషాన్ని పునరుద్ధరించటానికి త్వరగా తిరిగి వచ్చేసేయి అని. సో పునరుద్ధరించడం అంటే మళ్ళీ దాన్ని వెలికి తీయడం. ముందైతే నాకు సంతోషం ఉన్నింది, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కాబట్టి అది పోతుంది, మళ్ళీ నువ్వు వస్తే నాకు సంతోషం వస్తుంది, కాబట్టి నువ్వు వచ్చే వరకు నాకు సంతోషమే ఉండదు అని ఆమె ఇలా చెప్తూ ఉందన్నమాట. ధర్మం నిన్ను రక్షించుగాక, దేవతలు నిన్ను రక్షించురుగాక, దివ్యాయుధములు నిన్ను కాపాడునుగాక, భూమి ఆకాశములు వాయువు జలము చరాచరములు నిన్ను రక్షించునుగాక, అహోరాత్రాలు సూర్యచంద్రులు నిన్ను రక్షించునుగాక, నీవు సంతోషంగా ఉండెదవుగాక, రామ నా ఆశీస్సులు నీ వెంట ఉంటాయి అంటూ కౌసల్య ఎంతో ప్రేమతో దీవించిందనమాట. మరి రాముని యొక్క అరణ్యవాసం గురించి సీతకు ఇంకా ఏ విషయము తెలియదు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆమె సంతోషంగా ఎదురు చూస్తూ ఉంది. అయితే ఎట్టకేలకు ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత రాముడు వచ్చి ఆమె గదిలోకి అడుగు పెడతారు, సీత యొక్క గదిలోకి. అయితే ఇంతవరకు ఆయన ఎక్కడా కూడా బాధపడినట్టు మొహం పాలిపోయినట్టు ఎక్కడ మనం గమనించం. కానీ ఎప్పుడైతే సీత యొక్క గదిలోకి ప్రవేశిస్తారో అప్పుడు ఆయన మొహం ఎలా ఉంటుందంటే పాలిపోయి ఉంటుందన్నమాట. చెమటలు కారుతూ ఎంతగానో వ్యధాభరితుడై ఉంటాడు. మరి ఆమె వెంటనే గమనించగలుగుతుంది, ఎందుకు అలా ఉంటాడు అంటే, ఆయనకు దశరథ మహారాజు దగ్గర ఆయన బాధపడలేదు అంటే రాజ్యం రాలేదు అని ఆయనకి ఎలాంటి బాధ లేదు. కాబట్టి ఇక్కడ తల్లిని చెప్తున్నాడు అంటే తల్లికి ఒక అండగా తండ్రి ఉన్నాడు దశరథ మహారాజు, కాబట్టి అక్కడ కూడా ఆయన బాధపడలేదు. కానీ ఇక్కడ సీతను ఒంటరిగా మనం వదిలేసి వెళ్ళిపోవాలనే అని ఆయన చాలా వ్యథాభరితుడై చాలా బాధపడుతూ ఉన్నాడనమాట. కాబట్టి అదే కాకుండా గదిలోకి ప్రవేశించినప్పుడు రాముని వెంట ఉండాల్సినటువంటి రాజపరివారం కూడా ఎవరూ లేరు. అది గమనించినటువంటి సీత, ప్రియమైన రామ ఏం జరిగింది అని అడుగుతూ ఉంది. అప్పుడు రాముడు తటపటాయింపు లేకుండా, అంటే ఇంకా ఏమీ దాపరికం లేదు, ఇంకా చెప్పవలసిందే, ఆమె బాధపడినా చెప్పక తప్పదు అని చెప్పేస్తున్నాడనమాట. నా తండ్రి నన్ను రాజ్యం విడిచి అడవులకు వెళ్ళమని ఆజ్ఞాపించారు. రాజసింహాసనానికి వారసునిగా భరతుడిని ప్రతిష్ఠించడం జరిగింది అని. ఇక్కడ రాముడు ముందుగా తను అడవులకు వెళ్ళవలసి వస్తుంది అని విషయాన్ని ముందుగా చెప్తున్నారు. అంటే ఆయనకు ఇదే బాధాకరమైన విషయం. అంటే అడవులకు వెళ్ళడం కాదు, సీతను వదిలేసి వెళ్ళడమే బాధాకరమైన విషయం. ఇంకా రెండవ విషయం ఆమెకు తెలియాలి కాబట్టి సింహాసనం గురించి చెప్తున్నారు. కాబట్టి చాలా కాలం కిందట నా తండ్రి తనకు ఇచ్చినటువంటి 2 వరములను వినియోగించుకోవాలని కైకేయి తల్లి తన కుమారునికి రాజ్యాభిషేకం చేయవలసిందిగా అడిగింది, నన్నేమో అరణ్యములకు బహిష్కరించవలసిందిగా కోరింది అని చెప్తారు. చెప్తే అక్కడ రాముడు ఇంకా ఇలా చెప్తున్నాడు, నా ప్రియమైన సీత, నా తండ్రి గారి ఆజ్ఞను పాలించడం తప్ప నాకు గత్యంతరం లేదు, కానీ నీవు మాత్రం ఇక్కడే ఉండాలని నా కోరిక అని చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడు రాముడు, ఇక్కడే ఎందుకు ఉండాలి? మరి కౌసల్యాదేవినైతే ఏమని చెప్తున్నాడు, నువ్వు భర్త దగ్గర ఉండడమే కరెక్ట్ అని చెప్తున్నాడు. కానీ సీతకేం చెప్తున్నాడు, మరి భర్త దగ్గర ఉండడం కరెక్ట్, నువ్వు నాతో వచ్చేయని చెప్పడం లేదు. ఏమని చెప్తున్నారు, రాజ్యంలోనే ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకు అలా ఉండమని అంటున్నారు అంటే, కేవలం ఏదో ఇంకా నా భర్త అడవులకు వెళ్ళిపోయాడు అని 4 లేయాల్సిన సీత 8కో 9కో లేసి అల్పాహారం తీసుకొని మళ్ళీ పడుకోవడం, రొంచేపు ఏడ్చుకోవడం, ఇలా చేసి టైంపాస్ చేయమని కాదు. ఆయన ఉద్దేశం ఏంటి,
నువ్వు ఏ విధంగా అయితే నేనున్నప్పుడు నాకన్నా ముందే లేచి నాకు కావలసిన సంధ్యావందనానికి కావలసినటువంటి పూజకు కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేసి ఏ విధంగా చేస్తూ ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే చేయాలి. ముందుగానే లేచి నువ్వేం చేయాలి, ప్రతిరోజు నా తండ్రి వద్దకు వెళ్ళి ఆయన పాదాలకు ప్రణామం చేస్తూ ఉండాలి, ఆయన యొక్క ఆశీర్వాదాలు నువ్వు తీసుకుంటూ ఉండాలి అని అంటున్నారు. చూడండి, ఆయనకు అంత చేసిన అంటే అడవులకు పంపించినప్పటికీ కూడా దశరథ మహారాజు మీద ఎలాంటి కోపము కూడా లేదు. ఆయన సత్యం మీద నిలబడాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఆ విధంగా మళ్ళీ కౌసల్య దగ్గరికి వెళ్ళి, ముందే మా తల్లి చాలా వృద్ధురాలైపోతుంది, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఓదార్పు మాటలు చెప్పి ఆమెను ధైర్యంగా ఉండేటట్లు చేయాల్సిన కర్తవ్యం నీదే అని చెప్తున్నారు. ఇంకా భరతుడు అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా, కాబట్టి నువ్వు భరతునితో నేనెంత అభిమానంగా ఉంటానో నువ్వు కూడా అంత అభిమానంగా మాట్లాడాలి. అంటే నా భర్తను నువ్వు అడవులకు పంపించడానికి కారణం నువ్వే అన్నట్టుగా మాట్లాడరాదు. కాబట్టి నువ్వు ఎంతో అభిమానంగా మాట్లాడు. ఆయన చక్రవర్తి అవుతాడు కాబట్టి ఆయన ఆజ్ఞలను నువ్వు ఖచ్చితంగా పాలిస్తూ ఉండు. నా ప్రియమైన సీత, నేను అడవులకు వెళ్ళే ముందు నిన్ను ఒక్కసారి చూచి వెళ్దామని మాత్రమే వచ్చాను అని ఆయన చెప్తున్నారనమాట. ఎప్పుడైతే రాముడు ఇలా చెప్తున్నాడో రాముని మాటలు విన్నటువంటి సీతలో అలజడి ఎక్కువైపోతుంది. ఎందుకు అలజడి? మామూలుగా ఒకవేళ సీత రాజ్యం కోసం ఏమన్నా ఆశపడిందా? రాజ్యం కోసం ఆశపడి ఉంటే ఆమె ఏమడిగేది మొదటగా, అవునా అండి మీకు రాజ్యం రాదా, మరి 14 సంవత్సరాల తర్వాత మీరు తిరిగి వస్తే అప్పుడైనా మీకు రాజ్యాధికారం రాదా, ఇంకెప్పటికీ అడవులు పట్టుకొని తిరగాల్సిందేనా, మనం ఇంతేనా అని ఆమె అడగడం లేదు. ఆమె అలజడి అంతా దేనికోసం అంటే రాముడి కోసం. ఆ ప్రేమ నుంచి ఉత్పన్నమైనటువంటి కోపంతో ఆమె ఇలా చెప్తుందన్నమాట, ఓ రామ పతిదేవ నరోత్తమ, నీవు నాకు ఇస్తున్న సలహా ఏంటి ఇలాంటి సలహా ఇస్తున్నారు? భర్త యొక్క జీవనగతిలో పాలు పంచుకోవటం భార్య యొక్క విధి. కాబట్టి జీవన గతి అంటే ఒక్కొక్కసారి ఆ జీవన గతి అనేది చాలా ఆనందకరంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి చాలా దుఃఖమయంగా కూడా ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మీతో ఉండి బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళటమా? అలా కాదు. ఆ గతి ఎలాంటిదైనా సరే నేను నీతో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, అదే నా విధి. కాబట్టి అడవులకు నీతో పాటు నేను రాక తప్పదు అని ఆమె అంటూ ఉందన్నమాట. అని ఆమె ఇంకా ఇలా చెప్తూ ఉంది, తండ్రి తల్లి సోదరుడు కొడుకు కోడలు అందరూ వారి వారి ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి పనులు ఉంటాయన్నమాట. కానీ భార్యకు మాత్రం తన భర్తను అనుసరించడం తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి నేను ఎవరిని ఆశ్రయించలేను, నన్ను కూడా నేను ఆశ్రయించను. అంటే కొందరు అంటూ ఉంటారు కదా, నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని. అలా నన్ను నేను కూడా ఆశ్రయించను. నా భర్తయే నాకు ఏకైక ఆశ్రయం. అందువలన నిన్నే అనుసరించాలని నేను నిశ్చయంతో ఉన్నాను. నేను నీ వెనుకే వస్తాను. నీవు ఏం తింటే అదే తింటాను. నీకు అసంతృప్తి కలిగించేలాగా, అంటే కోపం వచ్చేలాగా, చిరాకు వచ్చేలాగా నేను ఎప్పుడు కూడా నడుచుకోను. అక్కడ ఉన్నటువంటి కొండలు, సరస్సులు, నదులు చూస్తూ సంతోషంగా ఉంటాను. నీ సంరక్షణలో భద్రంగా ఉంటాను. ఆయన పైన ఆమెకున్నటువంటి నమ్మకం అలాంటిదన్నమాట. కాబట్టి ఎన్నడూ కూడా నేను అలసిపోవటం అనేదే జరగదు. ఇంకా నేను నడవలేను అంటే సీతామాత చాలా సుకుమారంగా పెరిగింది కదా, మరి నువ్వు అలసిపోతావు అని అంటారేమో అని ముందుగానే చెప్తుందన్నమాట. నేను అలసిపోవటం అనేది జరగదు. కాబట్టి నీవు లేనిదే నేను స్వర్గంలో కూడా జీవించాలని అనుకోను. నువ్వు లేకపోతే స్వర్గానికి కూడా వెళ్ళను నేను. రామా, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తాను. నీవు లేకుంటే నేను మరణించడం తథ్యం అని అంటూ ఉందన్నమాట. మరి ఇంతగా బ్రతిమాలుతున్నటువంటి సీతామాతను ఏ విధంగా తను రాముడు అడవులకు తీసుకువెళ్తాడు అనే విషయాన్ని గురించి మనము రేపటి తరగతిలో చర్చించుకుందాము. హరే కృష్ణ.